అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ యాదాద్రి భువనగిరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ఈరోజు డిఈ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈరోజు తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అవుతున్నా కూడా విద్యార్థుల జీవితాలన్నీ కూడా నిర్వీర్యం అయిపోతూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నదే విద్యార్థి జీవితాలు బాగుపరచడం కోసం, కానీ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కూడా విద్యార్థి దీక్షలన్నీ కూడా ఆశలన్నీ కూడా అడిగి ఆశలుగా మారుతూ ఉన్నాయి. ఈరోజు తెలంగాణలో ప్రభుత్వ పాఠశాల మనం చూసుకున్నట్లయితే ఏ ఒక్క పాఠశాలలో మౌలిక వసతులు లేవు. ఏ ఒక్క స్కూల్లో కూడా 100% టీచర్లు లేరు. కొన్ని స్కూళ్ళల్లో ఫ్యాన్లు లేక, లైట్లు లేక, క్లాస్ రూమ్లో బోర్డులు లేక అనేక మంది విద్యార్థులు చదువుకు దూరం అవుతా ఉన్నారు. కొన్ని స్కూళ్ళల్లో తరగతి గదులు లేక అనేక మంది విద్యార్థులు చదువులకి చెట్ల కింద చదువుతూ ఉన్నారు. ఈరోజు డిఓ గారికి మేము అనేక సార్లు రీప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కూడా డిఓ గారు ఒక్కసారి కూడా స్పందించలేదు. దాని కొరకే ఈరోజు మేము డిఓ ఆఫీస్ను ముట్టడించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు డిఓ గారు ప్రైవేట్ స్కూళ్ళతో కుమ్మక్కయ్యి పేద విద్యార్థులకు అన్యాయం చేస్తూ ఉన్నాడు. ఈరోజు చదువుకు నిలయాలుగా ఉండాల్సిన పాఠశాలలే వాళ్ళ వ్యాపార కేంద్రాలు మారుతూ ఉన్నాయి. దీనికి అంతటి కారణం ఎవరంటే యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి డిఓ నారాయణ రెడ్డి గారు. డిఓ నారాయణ రెడ్డి వెంటనే విద్యార్థులకు న్యాయం చేయాలని వాళ్ళు ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది. ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించకపోతే ఏబీపీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మందుకు సంబంధించినటువంటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీ ఉంది, కానీ చదువుకు సంబంధించినటువంటి విద్యాశాఖకు మాత్రం మినిస్ట్రీ లేకపోవడం ఎంత సిగ్గుచేటో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. రేవంత్ రెడ్డి నిన్ను విద్యార్థులు గెలిపించింది మాలాంటి విద్యార్థులకు న్యాయం చేస్తావని, కానీ ప్రైవేటు వాళ్ళతో కుమ్మకైతాం కాదు. విద్యార్థి రేవంత్ రెడ్డి నీకు ఒక్కడే డిమాండ్ చేస్తా ఉన్నాం. విద్యార్థులకు న్యాయం చేయకపోతే ఏ విధంగా అయితే విద్యార్థులు అందరం కలిసి కలెక్టరేట్ ముట్టడించడమో నీ ప్రగతి భవన్ ముట్టడించిన గిట్లా యాదాద్రి భువనగిరి కార్యకర్తలు వెనుకాడని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సురవి మణికంఠ, ఏబీవీపీ నల్గొండ విభాగ్ కన్వీనర్.